హాయ్ హలో నమస్తే. నిన్న జరిగిన మరి ఫస్ట్కు చూద్దాము. మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఒక 300 సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అవి 1,00,000 దాటుతాయి. నేను ప్రతి వీడియోలో చెప్తాను. అదే 1,00,000 దాటేంతవరకు చెప్తాను. ఆ తర్వాత మీ ఇష్టం, అదే పోతా ఉండేది. ఓకే, దట్స్ వాట్ యాక్చువల్. సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎవరైనా సరే. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇక్కడ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏషియా సమ్మిట్కి వర్చువల్గా అటెండ్ అయ్యారు. ఫిజికల్గా అటెండ్ అవ్వలేదు, వర్చువల్గా అటెండ్ అయ్యారు. ఆఫ్కోర్స్ కాంగ్రెస్ గతంలో నేను ఒక ఎలిగేషన్ చేశారు, ట్రంప్ని ఫేస్ చేయటం ఇష్టం లేక బచ్చగారే బాబా అని చెప్పి ఏదో ఒక అతను పోస్ట్ చేశారు. అదే జయరామ్ రమేష్ పోస్ట్ చేసి తప్పించుకున్నారు, మీరు ట్రంప్ని ఫేస్ చేయటం ఇష్టం లేక మీరు వెళ్ళలేదని ఎలిగేషన్ చేస్తారు. ఏదైనా బట్ హీ స్పోక్ ఇన్ ది ఏషియన్ మీట్ ఎస్టర్డే. ఇట్స్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ. ఓకే, అది ఒక అప్డేట్ సంబంధించి. ఇది అపోజిషన్ నాయకుడు రాహుల్ గాంధీ, ఈమె అదే ఒక డాక్టర్ సూసైడ్ చేసుకుని, మహారాష్ట్రలో డాక్టర్ సూసైడ్ మీద రెస్పాండ్ అయ్యాడు. ఇది ఆమె ఆత్మహత్య చేసుకోలేదు, ఇన్స్టిట్యూషనల్ మర్డర్, ఈ వ్యవస్థ మన హత్య చేసిందని ఒక పోస్ట్ చేశాడు ఇతను. చూడండి, కష్టపడి ఒక డాక్టర్ అయినటువంటి ఒక కూతురు, చాలామందికి రోల్ మోడల్గా నిలిచినటువంటి ఆమె చాలా కష్టాలను ఎదుర్కొని ఈ యొక్క క్రిమినల్స్ పెట్టేటువంటి టార్చరు, ఈ కరప్షన్ సిస్టమ్, పవర్ స్ట్రక్చర్కి బలైపోయింది. అంటే నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం ట్రై చేస్తున్నాను. అది అతను హిందీలో చేశాడు, ఇంగ్లీష్ వాళ్ళు పేపర్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. ఏమంటారు, అక్కడ ఉన్నటువంటి క్రిమినల్స్ని పబ్లిక్గానే ప్రభుత్వం కాపాడుతుంది. ఇది మహిళల మీద జరిగేటువంటి దారుణమైనటువంటి వివక్షగా నేను భావిస్తాను. వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, రిపోర్ట్ల ప్రకారం అక్కడ చాలా పలుకుబడి కలిగినటువంటి బీజేపీ నాయకులు వెనుకున్నారని సూసైడ్ నోట్లోనే రాసింది ఆమె. ఓకే, ఇది అమానత్వమైనటువంటి విషయము. ఇది బీజేపీ గవర్నమెంట్లో మహారాష్ట్రలో నడుస్తున్నటువంటి ఒక ఇష్యూ అని ఇతను లీడర్ ఆఫ్ అపోజిషన్ రాసింది. ఓకే, మేము ఆ కుటుంబంతో ఉంటాము, ఆ కుటుంబం చేసేటువంటి ఫైట్కి మేము సపోర్ట్ చేస్తాము, ఇక భయపడేది లేదు, న్యాయానికి నిలబడతాము అనేది అపోజిషన్, లీడర్ ఆఫ్ అపోజిషన్ చేసింది ఆ డాక్టర్ సపోర్ట్ చేస్తూ. అది అతను చేసిన ట్వీట్. ఓకే, ఇది నిన్న జయరామ్ రమేష్ ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి చాలా సైన్స్ రాశాడు. సైన్స్ ఇప్పుడు మనకేం అర్థం కాదు, నేను చెప్పిన మీకు అర్థం కాదు, యాక్చువల్గా నాకే అర్థం కాలేదు. ఓకే, జయరామ్ రమేష్ రాసింది. ఎక్కడెక్కడియో తీసుకొచ్చి జయరామ్ రమేష్ గారు రాస్తూ ఉంటారు, మరి ఎక్కడ పట్టుకొస్తాడు ఇవన్నీ. ఓకే, ఎయిర్ పొల్యూషన్ అనేది దేశంలో ఎక్కువైపోయింది, దానివల్ల మన బ్రెయిన్ బాడీ డ్యామేజ్ అయిపోతాయని చెప్పి ఇది చాలా కథ రాశాడు. మీరు అతను ట్విట్టర్లోకి వెళ్ళి చూడండి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ టాపిక్. ఓకే, ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి బస్సు యాక్సిడెంట్ తరువాత చాలా రాష్ట్రాలు మేల్కొన్నాయి. ఇక్కడ చూడండి, మహారాష్ట్ర ఎంఎస్ఆర్టీసీ మహారాష్ట్ర స్టేట్ బస్సు వాళ్ళు ఒక పెద్ద స్టేట్ వైడ్ క్యాంపెయిన్ మొదలెట్టారు. మొత్తం బస్సులు, స్లీపర్ బస్సులు మొత్తం కూడా చెక్ చేస్తున్నారు. మహారాష్ట్ర అలర్ట్ అయింది. ఇది అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్ ఎలాగో ఇప్పటికీ 360 కేసులు పెట్టారు. ఆ యాక్సిడెంట్ తర్వాత 40 బస్సులు సీజ్ చేశారు ఇప్పటికి 2 రోజుల్లో. ఆంధ్రప్రదేశ్ ఎలా చేస్తుంది, ఎందుకంటే ఆంధ్రాలో జరిగింది కాబట్టి. ఇక్కడ స్లీపర్ బస్సుకి సంబంధించి ఇదిగో కేరళలో పెద్ద క్రాక్ డౌన్ మొదలెట్టారు. అంటే అన్ని రాష్ట్రాలు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక బస్ యాక్సిడెంట్ అనేది రాష్ట్రంలో ఉన్న అన్ని ఎస్ఆర్టీసీ స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ ఏమంటారు ఆ డిపార్ట్మెంట్లు మొత్తం పనిచేస్తున్నాయని ఒకటి అర్థమైంది. ఈరోజు 27 అంటే ఈరోజు ఎలక్షన్ కమిషను దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ చేయబోతున్నామని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది అనేది ఒక న్యూస్. ఇది అదే అతను బస్సు తగలబెట్టిన అదే కాలిపోయినటువంటి బస్సుకు సంబంధించిన డ్రైవరు అతను ఫేక్ సర్టిఫికేట్ పెట్టాడట. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు హెవీ లైసెన్స్ కావాలంటే మినిమం 8వ తరగతి వరకు చదవాలని ఒక రూల్ ఉంది. ఇతను 5th క్లాస్ వరకే చదివాడట, 10th క్లాస్ ఫేక్ సర్టిఫికేట్ పెట్టాడట ఉద్యోగం కోసం. అదొకటి బయటపడింది. ఇది చూడండి, ఫ్రాడ్ డ్రైవర్, ఎందుకంటే ఫేక్ సర్టిఫికేట్ పెట్టాడు. డ్రంక్ బైకర్, వీళ్ళిద్దరు కలిసి 21 మందిని చంపారని ఇది ఒక న్యూస్. ఓకే, ఇతనేమో తాగి రోడ్డు మీద నడుపుతున్నాడు, అతనేమో ఫేక్ సర్టిఫికేట్ పెట్టాడు. ఇది బలైంది ఎవరు? అఫ్కోర్స్ ఒక అతను చనిపోయాడు, బట్ అమాయకులు 21 మంది చనిపోయారు కదా. ఇది చూడండి, ఇక్కడ ఒక మంచి స్టేట్మెంట్ చేశాడు ఈయన విసి సజ్జనార్ గారు. ఎవరైతే తాగి డ్రైవ్ చేస్తారో వాళ్ళు టెర్రరిస్టులతో సమానం అని చెప్పి ఒక స్టేట్మెంట్ చేశాడు. డ్రంక్ డ్రైవర్స్ ఆర్ టెర్రరిస్ట్స్, హైదరాబాద్ టాప్ కాప్. ఓకే,
ఆయన చాలా డ్రంక్ డ్రైవర్స్ ఆర్ టెర్రరిస్ట్. ఐ స్టాండ్ బై మై స్టేట్మెంట్. నా స్టేట్మెంట్కి నేను కట్టుబడి ఉన్న. డ్రంక్ డ్రైవర్స్ ఆర్ టెర్రరిస్ట్. ఎవడైతే తాగి బస్ నడుపుతాడో వాడు టెర్రరిస్ట్తో సమానం. కరెక్టే కదా. టెర్రరిస్టులు ఏం చేస్తారు, బాంబులు పేలుస్తారు, అక్కడ 10-15 మంది చచ్చిపోతారు, లేదా గన్నులు పెట్టి కాలుస్తారు. ఇప్పుడు ఇది ఇక్కడ తాగి వాడు రోడ్డు మీద వెళ్ళాడు, 21 మంది చచ్చిపోయారు. టెర్రరిస్ట్తో సమానమేగా వాడు. అది సజ్జనార్ గారి స్టేట్మెంట్కి నేను కూడా అగ్రీ అవుతున్నా. ఓకే, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మొంత. అది రావచ్చు 28 అంటే రేపు రావచ్చు. బట్ ఇప్పటికీ ఈ నైట్కే కొద్దిగా వర్షాలు పడుతున్నాయేమో కొన్ని చోట్ల. ఈరోజు కొద్దిగా ఎక్కువ స్లోగా, రేపటికల్లా ఎక్కువగా మొంత యొక్క సైక్లోన్ తగలవచ్చు అని అంటున్నారు. కోర్స్ నిన్న హోమ్ మినిస్టర్ ప్రెస్ మీట్ పెట్టారు, చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి. 28వ తారీఖు కల్లా పెద్దగా భారీ వర్షం వచ్చే అవకాశం ఉంది. అపోజిషన్ నాయకుడు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు అలర్ట్గా ఉండండి అని ఒక నోట్ రిలీజ్ చేశారు. వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏమంటే ధర్నానో ర్యాలీ ఉంది. సో దాన్ని కూడా పోస్ట్ పోన్ చేసినట్టు నేను ఒకటైతే రిలీజ్ చేశారు. ఓకే, ఇది రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్స్ కూడా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఈ యొక్క సైక్లోన్ మొంతాకి సంబంధించి ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన న్యూస్. ఓకే, వీళ్ళు కర్నూలు బస్ స్ట్రాటజీకి సంబంధించి ఒక్కొక్కరికి మృతులకు ₹1,00,00,000 ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్సీపీ ఒక డిమాండ్ చేసినట్టుగా ఒక న్యూస్ చూశాను నేను. బట్ ఐ థింక్ ఇప్పటివరకు ఓన్లీ 2 lakhs వరకే ఇచ్చారు. అది కూడా ప్రధానమంత్రి అనౌన్స్ చేశారు చనిపోయిన వాళ్ళకి. బట్ స్టేట్ గవర్నమెంట్ ఏమైనా ఇచ్చారో లేదో నాకైతే తెలియదు. ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ ముగ్గురు తలా 5 లక్షలు ఇచ్చినా సరిపోతాయి. ఓకే, సరే వాళ్ళు ₹1,00,00,000 ఇవ్వమన్నారు. దట్స్ పొలిటికల్ డిమాండ్. ఓకే, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే, కాంగ్రెస్ లీడర్ గౌరవ్ గొగోయ్ రైట్స్ టు PM మోడీ ఓవర్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అకాడమిక్ కన్సర్న్స్ తేజ్పూర్ యూనివర్సిటీ. ఇదేంటంటే గౌరవ్ గారి ఇప్పుడు తేజ్పూర్ యూనివర్సిటీలో ఒక యూనివర్సిటీ గురించి ప్రధానమంత్రికి రాయటం మేబీ చాలా ఆశ్చర్యంగానే ఉంది ఇక్కడ. ఎందుకంటే ఈయన గౌరవ్ గొగోయ్ గారు ఒక లెటర్ రాశారు ప్రధానమంత్రి గారికి. చూడండి, తేజ్పూర్ యూనివర్సిటీలో, అక్కడ అస్సాంలో ఉందని తేజ్పూర్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీలో ఫ్యాకల్టీస్ని రిక్రూట్ చేయలేదట, రిక్రూట్మెంట్స్ని ఆపేశారు, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ జరుగుతున్నాయి యూనివర్సిటీలో, NRF ర్యాంకింగ్ మొత్తం కూడా పడిపోతూ ఉంది రోజు రోజుకి. ఓకే, అక్కడ డిస్ప్యూట్స్ ఉన్నాయి, వైస్ ఛాన్సలర్కి స్టూడెంట్స్కి గొడవలు అవుతున్నాయి, ఫ్యాకల్టీకి వీసీకి స్టూడెంట్స్కి ఫ్యాకల్టీస్కి అసలు గందరగోళంగా ఉంది తేజ్పూర్ యూనివర్సిటీలో. నువ్వు ఇమ్మీడియట్గా ఇంటర్ఫీర్ అవ్వని చెప్పి ప్రధానమంత్రికి యూనివర్సిటీ గురించి రాయటం. జనరల్గా వీళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్కో లేదంటే UGCకో రాస్తారు. వీళ్ళు డైరెక్ట్గా PMకి రాశాడంటే అక్కడ చూడండి ఎంత గొడవలు అనేవి యూనివర్సిటీలు అనేది మనకు ఒకటి అర్థం. తేజ్పూర్ యూనివర్సిటీకి సంబంధించి ఇది అస్సాం గవర్నమెంట్ డిపోర్టెడ్ ఓన్లీ 26 బంగ్లాదేశీస్ ఇన్ 6 years. ఇదేంటంటే ఇది అస్సాం గవర్నమెంట్ నిన్న చీఫ్ మినిస్టర్ హిమాంత బిశ్వా ఎవరైతున్నారు అస్సాంకి సంబంధించి, అతను ఒక మీటింగ్ పెట్టి 676 ఇల్లును కూలగొట్టాము, మొత్తం కూడా బంగ్లాదేశీలు, బంగ్లాదేశ్కి సంబంధించి వచ్చి రోహింగ్యాలు, రోహింగ్యాలు అంటున్నారు కదా వీళ్ళు బీజేపీ వాళ్ళు. మొత్తం ఎంత కొట్టారంటే 676 ఇల్లులు కూలగొట్టారట. వీళ్ళు వెంటనే ఈ అపోజిషన్ కాంగ్రెస్ వాళ్ళు ఒక లిస్ట్ బయట పెట్టారు. నువ్వు ఎన్ని ఇల్లు కొట్టావు? 676 ఇల్లులు పడగొట్టావు. గత 6 సంవత్సరాల్లో 26 మందిని మాత్రమే నువ్వు వెనక్కి పంపించావు బంగ్లాదేశ్కి. అర్థమైందా? వాళ్ళేమో 676 ఇల్లులు పడగొట్టారట. కానీ యాక్చువల్గా ఇది బంగ్లాదేశ్ వాడు అని చెప్పి వాడి దేశానికి పంపించింది 26 మందిని. అంటే అంటారు యాక్చువల్గా బంగ్లాదేశ్ వాళ్ళు 26 మంది, నువ్వు 676 ఇల్లులు పడగొట్టావు, అంటే మొత్తం కూడా ఇండియన్స్ ఇల్లులు పడగొట్టావు నువ్వు అని అక్కడ అస్సాంలో జరుగుతున్నటువంటి ఒక ఇష్యూ, రోహింగ్యాలకు సంబంధించి జరుగుతున్న ఇష్యూ ఇది. నేను తెలంగాణలో కేటీఆర్ రాహుల్ గాంధీ గారిని మీరు మోసం చేశారు, మైనారిటీస్ని మోసం చేశారు, బుల్డోజర్ గవర్నమెంట్ ఇది అంతా కూడా. అక్కడ ఉత్తరప్రదేశ్లో అపోజిషన్ వాళ్ళు మాట్లాడే మాటలు మొత్తం ఇక్కడ కాంగ్రెస్ మీద కేటీఆర్ ఒక స్ట్రాటజీ మార్చాడు. నాకు అర్థమైంది. కేటీఆర్ స్ట్రాటజీ మార్చి వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారు అందుకే అక్కడ ఓటు చోరీ మాట్లాడితే ఇక్కడ ఓటు చోరీ వదిలెట్టాడు కాంగ్రెస్ మీద. ఓకే, చూడండి, బుల్డోజర్ గవర్నమెంట్ అని అక్కడ ఉత్తరప్రదేశ్ని అంటారు, ఇది ఇక్కడ వీళ్ళని అంటున్నాడు రేవంత్ రెడ్డిని బుల్డోజర్ గవర్నమెంట్ అని. సో సమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ, బట్ ఇట్స్ బీఆర్ఎస్ ఇస్ సమ్వాట్ డెఫినెట్లీ బెటర్. ఎందుకంటే వాళ్ళు న్యూట్రల్గా నిలబడ్డారు. బీఆర్ఎస్ న్యూట్రల్గా నిలబడ్డారు, బీజేపీని అటాక్ చేస్తున్నారు, కాంగ్రెస్ని అటాక్ చేస్తున్నారు. సో వాళ్ళ యొక్క యూనిక్ని కాపాడటానికి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఓకే, అట్లీస్ట్ స్టేయింగ్ న్యూట్రల్ ఈజ్ సమ్వాట్, ఐ పర్సనలీ లైక్ ఇట్, స్టేయింగ్ అట్లీస్ట్ న్యూట్రల్.
బట్ డైరెక్ట్లీ ఐడియాలజికల్ లైన్ దాటిపోవటం అనేది ఐ థింక్ మేబీ నాట్ గుడ్ అని నా ఉద్దేశం. ఓకే సరే, ఎనివే ఇది ఫాల్స్కి సంబంధించి ఇది జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలవదు అని రాజగోపాల్ రెడ్డి అన్నాడని, జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలవదని రాజగోపాల్ రెడ్డి అన్నాడని ఒక పోస్ట్ తిరుగుతుంది ఇక్కడ. ఆ పోస్ట్ ఫాల్స్ అని చెప్పి ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు చెప్పారు. ఇదేంటంటే రాజగోపాల్ రెడ్డి అంటే జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలవదు అంటాం ఏంటి అని ఆశ్చర్యపోయారు నిన్న. కాంగ్రెస్ వాళ్ళకి పెద్ద గొడవలైన దీని మీద. సో అల్టిమేట్లీ ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు అన్నారు ఇతను ఏం అనలేదని చెప్పి ఒక ఫ్యాక్ట్ చెక్ న్యూస్ అయితే బయటపెట్టింది. ఇది బీహార్కి సంబంధించి తేజస్వి యాదవ్, ఏదైతే తేజస్వి యాదవ్ ఉన్నారో ఇతను మేము గెలిస్తే ఒక బోర్డుని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తామన్నాడు. దానికి సంబంధించిన న్యూస్ ఇది బీహార్కి సంబంధించి క్యాంపెయిన్లోకి చాట్ పూస్ తర్వాత వీళ్ళందరూ క్యాంపెయిన్ మొదలెడతారు అనేది కాంగ్రెస్ వాళ్ళు ఒకటి తెలుస్తుంది. ఇదేంటంటే గతంలో పిఎం దేవగౌడ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ని అరెస్ట్ చేశారు. అప్పుడు ఓకే, ఆ అరెస్ట్ చేసినప్పుడు అక్కడ ఒక సిబిఐ డైరెక్టర్ ఉన్నాడు. అప్పుడు అతను సిబిఐ డైరెక్టర్ బిస్వా అనేటువంటి ఒక అతను డైరెక్టర్ ఉన్నాడు. అతను నేను ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఒకటి చెప్పాడు ఏంటంటే, నేను లాలూ ప్రసాద్ యాదవ్ని అరెస్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ హెచ్డి దేవగౌడ మీద చాలా ప్రెజర్ పెట్టారు, మీరు అరెస్ట్ చేయొద్దని, లాలూ ప్రసాద్ని అరెస్ట్ చేయొద్దని. అయినా సరే మేము అరెస్ట్ చేసాము, అందుకని వాళ్ళు దేవగౌడ గవర్నమెంట్ని పడగొట్టారు కాంగ్రెస్ అని చెప్పి ఇది ఒక అతను ఇంటర్వ్యూలో కూడా ఎక్స్-సిబిఐ డైరెక్టర్ ఇంటర్వ్యూని సోషల్ మీడియాలో బాగా అది ట్రెండింగ్ అవుతుంది నిన్న. దానికి సంబంధించి స్కేడ్ ఆఫ్ డిఫీట్ కాంగ్రెస్ పవన్ కేరే ఇతను ఏమంటాడంటే మీకు భయం, ఓడిపోతానని భయం, అందుకనే మీరు బీహార్లో ముఖ్యమంత్రి ఎవరు అనేది చెప్పలేదు ఇంతవరకు, మేము ఆల్రెడీ చెప్పాము తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని, మీరు పేరు కూడా చెప్పలేదు అనేది ఇతని ఎక్కేది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ 40 స్టార్ క్యాంపెయిన్స్ ఫర్ బీహార్ ఎలక్షన్స్. ఇది ఇతను కొన్ని పేర్లు చెప్పాడు ఇక్కడ. ఇది వీళ్ళందరూ 40 మంది పేర్లు లిస్ట్ చేశారట బీహార్కి సంబంధించి. ఇది వీళ్ళందరూ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కనయ్య కుమార్, పప్పు యాదవ్, కేసీ వేణుగోపాల్, భూపేష్ బఘేల్, సచిన్ పైలట్, రణదీప్ సుర్జేవాలా, సయ్యద్ నజీర్ హుస్సేన్, గెహ్లాట్, తారిక్ అన్వర్, గౌరవ్ గొగాయ్, మహమ్మద్ జావేద్, అఖిలేష్, వీళ్ళందరూ పోతారట బీహార్ క్యాంపెయిన్కి ఇండియా బ్లాక్ తరపున అనేది ఒక లిస్ట్ ఇచ్చారు నిన్న. ఇది ఛత్తీస్గఢ్లో ఇది నేను ఒక విగ్రహాన్ని పడగొట్టారు, దాని మీద గొడవ అయింది, బాగా ధర్నాలు చేశారు, ప్రజలు మొత్తం రోడ్ల మీదకి వచ్చారు, అక్కడ స్లోగాన్స్ ఇచ్చి గొడవ అయింది. అక్కడ ఏమంటారు విష్ణు డియో సాయి గవర్నమెంట్ అనమాట ఛత్తీస్గఢ్లో. ఎవరో అన్ఐడెంటిఫైడ్ మిస్క్రియంట్స్ వ్యాండలైజ్ ద హైలీ రివర్డ్ ఛత్తీస్గఢ్ మహతారీ స్టాచ్యూ. అక్కడ ఏదో మహతారీ స్టాచ్యూ అనేది ఉందట, నాకు దాని హిస్టరీ తెలీదు. దాని మీద గొడవ అవుతుంది ఛత్తీస్గఢ్లో, అది ఒకటి మనకి అర్థమైంది. ఓకే, ఢిల్లీ విషయం చూద్దాము. ఢిల్లీలో ఇక్కడ వీళ్ళకి యమునా రివర్ మీద చెప్పేది యమునా వాటర్ బాటిల్ పెట్టుకొని వెళ్ళి ముఖ్యమంత్రి ఇంటి ముందు నిలబడి గొడవ చేశారు, నువ్వు వచ్చి తాగు బయటికి అని. సో ఇప్పుడు వీళ్ళు అడ్డం తిరిగారు బీజేపీ వాళ్ళు. మేము అసలు అది క్లీన్ వాటర్ అని ఎప్పుడన్నా మేము అనలేదు కదా, 6,500 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టి రిపేర్ చేసామన్నాం, కానీ వాటర్ క్లీన్గా ఉన్నాయని మేము ఎందుకు అన్నామని చెప్పి బీజేపీ మాట మార్చింది. నెవర్ క్లెయిమ్డ్ యమునా ఈజ్ క్లీన్, బీజేపీ హిట్స్ బ్యాక్ అట్ ఆప్. ఓకే, మరి క్లీన్గా అన్నప్పుడు 6,500 అయినా సరే రివర్లో వాటర్లు ఎంత క్లీన్ చేసినా తాగుతారా సార్? అదంతా పొలిటికల్ స్టేట్మెంట్స్ చేస్తున్నారులేండి. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు చూడండి, ఇది ప్రధానమంత్రికి మీరు మినరల్ వాటర్ ఇచ్చారు చాట్ పూజ చేయడానికి, మా ప్రజలు మాత్రం ఆ డర్టీ వాటర్ మీద చాట్ పూజ చేయాలా? పండగకి చాట్ పూజ ఏదో పండగ ఉందట, దాని మీద గొడవ అనమాట, యమునా రివర్కి సంబంధించి వీళ్ళతో. మహారాష్ట్రకి ఇది ఒక ఢిల్లీ యూనివర్సిటీలో ఇది చూడండి, మన మహారాష్ట్రలో నిన్న డాక్టర్ సూసైడ్ చేసుకుంది. ఇక్కడ ఢిల్లీ యూనివర్సిటీలో ఇంకొక 20 సంవత్సరాల యూనివర్సిటీ స్టూడెంట్ మీద యాసిడ్ పోసారట, ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ మీద. చూడండి, లక్ష్మీబాయి కాలేజీలో ఢిల్లీ సంబంధించిన ఒక యూనివర్సిటీ స్టూడెంట్ మీద అమ్మాయి లక్కీగా చేయి పెడితే చేయి మొత్తం కాలిపోయిందట, ముఖం మీద మరి పడిందో లేదో, పడి ఉంటే 1-2 డ్రాప్స్ యాసిడ్ అంటే. ఓకే, బట్ ఇట్స్ వాట్స్ గోయింగ్ ఆన్, దిస్ గర్ల్స్ని టార్గెట్ చేస్తున్నారు అనేది ఒకటి అర్థమైంది. ఓకే, ఇది జమ్మూ కాశ్మీర్లో రాజ్యసభ ఎలక్షన్స్ జరిగాయి నిన్న. అక్కడ గొడవ ఏంటంటే 4 సీట్లు ఉన్నాయి రాజ్యసభకి. యాక్చువల్గా మెజారిటీకి వీళ్ళకి ఎన్సీకి నేషనల్ కాన్ఫరెన్స్కి మెజారిటీ ఉంది యాక్చువల్గా.
4 సీట్లు వాళ్ళే గెలవాలి, ఇండియా బ్లాక్ వాళ్ళే గెలవాలి. అక్కడ జమ్మూ కాశ్మీర్లో 3 ఇండియా బ్లాక్ వాళ్ళు గెలిచారు, నేషనల్ కాన్ఫరెన్స్ గెలిచారు, 1 బీజేపీ గెలిచిందట. ఇక్కడ గొడవ అవుతుంది. ఈ 1 సీటు బీజేపీ ఎలా గెలిచింది జమ్మూ కాశ్మీర్లో, క్రాస్ ఓటింగ్ చేసింది ఎవరు అని ఒకరి మీద ఒకరు, ఇప్పుడు ఇండియా బ్లాక్ వాళ్ళు ఒకరి మీద ఒకరు నువ్వు క్రాస్ ఓటింగ్ చేసావని అక్కడ గొడవ చేసుకుంటున్నారు. అది బీజేపీ గెలిచింది 1 జమ్మూ కాశ్మీర్లో రాజ్యసభ సీటు. దానికి సంబంధించి కిరణ్ మజుందార్ షా, డికే శివకుమార్ వీళ్ళిద్దరు కలిసారు నిన్న. బెంగళూరు రోడ్ని ఎలా రిపేర్ చేయాలనే దాని మీద ఒక మీటింగ్ జరిగింది. దానికి సంబంధించి ఓకే, ఇతను విసికే ప్రెసిడెంట్ తిరుమవలవన్ ఇతను కేరళ అసలు ఎన్ఈపీ ప్రోగ్రాంలో ఎలా జాయిన్ అయింది నాకు ఆశ్చర్యం వేసింది. ఐఎమ్ షాక్డ్ టు సీ దట్ పిఎంశ్రీ ప్రోగ్రామ్కి ఎలా కేరళ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అన్ని షాక్ తను. ఎలా యాక్సెప్ట్ చేశారు అందరికీ తెలుసు కదా. ఈడీ వెళ్ళింది, చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్ కొడుకు మీద ఈడీ అటాక్ చేశారు, అతను వెళ్ళి పిఎంని కలిశాడు, ఆ తర్వాత యాక్సెప్ట్ చేశారు. దాంట్లో షాక్ ఏముంది దాంట్లో. ఓకే, హిపోక్రసీ, పవన్ ఖేరా స్లామ్స్ బీజేపీ ఓవర్ ఆస్ట్రేలియన్ ఉమెన్ క్రికెటర్స్ హెరాస్మెంట్ కేసు. అదే ఆస్ట్రేలియా క్రికెటర్స్ని హెరాస్మెంట్ కేసు, ఇండోర్ క్రికెట్ స్టేడియం అయిపోయిన తర్వాత వాళ్ళు టచ్ చేశారని చెప్తున్నాడు ఇతను. ఓకే, ది టచ్డ్ ది అమ్మాయిల్ని టచ్ చేశారట వాడు, బైకర్లు ఇద్దరు వచ్చేసి. మరి వాళ్ళకి ఎంత చెడ్డ పేరు మనకి దేశంలో అనేది ఇది ఇతను. ఇప్పుడు మీరు అందరు సైలెంట్గా ఉన్నారు. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే, కాంగ్రెస్ రాష్ట్రాల్లో అయితే రచరచ చేసేవాళ్ళు మీరు, మీకు అది లేదు ఇది లేదు ఇంటర్నేషనల్ లేదు అని అంటారు. ఇప్పుడు మీ బీజేపీ పాలిత ప్రాంతంలో జరిగింది కాబట్టి సైలెంట్గా కూర్చున్నారు. క్రికెటర్స్ మీద మోలిస్టేషన్ జరిగితేని వాళ్ళు పెట్టింది అది. ఓకే, ఇది మహారాష్ట్రలో అదే సూసైడ్ చేసుకున్న అమ్మాయి కేసు ఇంకా ఆగలేదు, అది పోతుంది. ఇది నిన్న ఎవరైతే అతను అరెస్ట్ చేశారో అతను చెప్పాడు, ఆ అమ్మాయి నన్ను అరెస్ట్ చేసింది పెళ్లి చేసుకోమని అని చెప్పాడట పోలీసుల సమక్షంలో. ఇక్కడ ఎక్స్ఎంపీ పేరు ఒకటి వచ్చింది అక్కడ. ఈ ఎక్స్ఎంపీ పేరు వస్తే సీఎం ఫడ్నావిస్ వాళ్ళని కాపాడుతున్నాడు, వాళ్ళకి సంబంధం లేదు. ఇది ఎంపీ పేరు, బీజేపీ ఎంపీ రజిత్ సింగ్ నాయక్ నింబాల్కర్ అండ్ లోకల్ ఎమ్మెల్యే సచిన్ పాటిల్. ఇది రజిత్ సింగ్ నాయక్ నింబాల్కర్ పేరు అమ్మాయి సూసైడ్ నోట్లోనే రాసింది. ఎంపీ పేరు, బీజేపీ ఎంపీ పేరు. ఓకే, ఇప్పుడు వీళ్ళంటే చీఫ్ మినిస్టర్ అంటాడు, వాళ్ళకి సంబంధం లేదు అంటాడు. ఇప్పుడు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టేమంటారు, ఇది వీళ్ళు యూబీటీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేమంటారు. అసలు నువ్వు ఇన్వెస్టిగేట్ చేయకుండా అమ్మాయి సూసైడ్ నోట్ రాసింది, దాంట్లో ఒక ఎంపీ పేరు రాసింది, నువ్వు ఇన్వెస్టిగేట్ చేయలేదు. ఇన్వెస్టిగేట్ చేయకుండా నువ్వు క్లీన్ చిట్ ఎలా ఇస్తావు నీ ఎంపీకి? ఓకే, ఆమె డైరెక్ట్గా పేరు రాసింది కదా సూసైడ్ నోట్లో, ఇదేంటి చీఫ్ మినిస్టర్ ఇది అని అతను చేసినటువంటి అది. దాని యూబీటీ శివసేన వాళ్ళు అతని మీద చేసినట్ట. చూడండి, ఇది పోలీస్ ఆఫీసర్, ఇతను అరెస్ట్ చేశారు నిన్న. సూసైడ్ నోట్ ఎవరినైతే బ్లేమ్ చేసింది అమ్మాయి. ఇక్కడ రాహుల్ గాంధీ, అఫ్కోర్స్ మనం చదివిన స్టార్టింగ్లో రాహుల్ గాంధీ దాని మీద రెస్పాండ్ అయ్యాడు, ఇది ఇన్స్టిట్యూషనల్ మ్యాటర్ అన్నాడు. దేవేంద్ర ఫడ్నావిస్ చూడు బీజేపీ లింక్ ఇన్ మహారాష్ట్ర అనే దాన్ని డెనీ చేస్తున్నాడు. లేదు, మా బీజేపీకి సంబంధం, సూసైడ్ నోట్లో ఆ అమ్మాయి రాసింది కదండి, సంబంధం లేదంటే. ఇప్పుడు షీ హాజ్ రిటర్న్ ఇన్ ద సూసైడ్ నోట్ అబౌట్ బీజేపీ లీడర్ థ్రెటన్డ్ మీ అని. ఓకే, Maharashtra doctor suicide case. Victim was targeted due to her bead link among standoff. Okay. Reports. Maharashtra doctor suicide, Fadnavis gives clean chit to Nimbalkar, Sachin Patil, amidst of controversy. O2 justice for victim. Maharashtra doctor suicide, cousin Elise's deceased faced pressure to forge medical reports. Okay. సో ఇది మహారాష్ట్రకు సంబంధించి ఇది ఒక ర్యాలీ జరిగింది నిన్న. ఐ థింక్ మేబీ దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియన్ హిస్టరీ దట్ అంబేద్కరైట్స్ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి గొడవ చేయటం. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ ముందుకు వచ్చి ర్యాలీ చేస్తారు ఆఫీస్ ముందే. ఇదిగో చూడండి, ఇది జనరల్గా ర్యాలీలు జరుగుతాయి. ఇప్పుడు ఇంతవరకు కూడా ఏ ఇన్స్టిట్యూషన్ మీద ఇప్పుడు వైసీపీ వాళ్ళు టీడీపీకి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు అనుకోండి, ఎక్కడో చౌరస్తాలోనో సర్క్యులర్లోనో ఎక్కడ చౌరస్తాల్లోనో కాలనీల్లోనో ఏదో పార్కులు తీసుకొని చేస్తాను, డైరెక్ట్గా వీళ్ళు ఆఫీస్ ముందుకు చేయరు కదా. బట్ ఇది మేబీ ఇది ఆర్ఎస్ఎస్ షాక్ తిందట నిన్న. చూడండి, వంచిత్ బహుజన్ అగాడి విబిఏ ఆర్గనైజ్డ్ ఏ massive protest march outside the RSS headquarters in Maharashtra, Aurangabad on Friday, directly challenging the organizational ideological stronghold.
ది ఫస్ట్ టైమ్ దిస్ ఇస్ ఫస్ట్ టైమ్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా దట్ ఏ పొలిటికల్ గ్రూప్ డిమాన్స్ట్రేట్ రైట్ అవుట్ సైడ్ అన్ ఆర్ఎస్ఎస్ ఆఫీస్. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టైం ఆర్ఎస్ఎస్ డైరెక్ట్గా హెడ్ క్వార్టర్స్ ముందుకు వెళ్ళి ధర్నా చేయడం. ఇది చేసింది ఎవరు? అంబేద్కర్ మనవడు సుజాత అంబేద్కర్. అతనికి ఒక విబిఏ అనేటువంటి ఒక మరి పట్టిన అది ఒక సంస్థ ఇన్స్టిట్యూషన్ ఉందంట. గ్రేట్ గ్రాండ్ సన్ మునిమానవుడు, అంబేద్కర్ గారి మునిమానవుడు ఆధ్వర్యంలో విబిఏ దానికి సంబంధించి డైరెక్ట్గా వెళ్ళి హెడ్ క్వార్టర్ ఆఫీస్కి ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ ముందు ధర్నాకు దిగారు. మరి ఎందుకు రీజన్ ఏంటి వీ వాంట్ దేర్ నాట్ టు ప్రొవోక్ అంటే అతను ఏమంటే మేము ప్రొవోక్ చేయాలని లేదు, గొడవ పెట్టుకోవాలని లేదు, మా నిరసన తెలుపు అనుకున్న వాళ్ళ ఐడియాలజీలో తేడా ఉంది, మాకు యాంటీ దళిత్ ఐడియాలజీ అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అది అంబేద్కర్ మునిమానవాడు. ఓకే, మహారాష్ట్రలో జరిగింది అదే. పొలిటిసైజింగ్ సచ్ సెన్సిటివ్ ఇష్యూస్. అదే రాహుల్ గాంధీ డాక్టర్ గురించి మాట్లాడాడని ఈయన సెన్సిటివ్ ఇష్యూని పొలిటిసైజ్ చేస్తున్నారు అని, మరి మీరు కూడా పొలిటిసైజ్ చేస్తున్నారని అక్కడ వెస్ట్ బెంగాల్లో గొడవ చేస్తున్నారు. ఇక్కడ కాదు, అక్కడ వెస్ట్ బెంగాల్ గొడవ చేస్తున్నారు. అక్కడ దానికి బీజేపీ గవర్నమెంట్ యాంటీ ట్రైబల్, యాంటీ కాంగ్రెస్. ఇది ఒరిస్సాకి సంబంధించి ఇది వాళ్ళకి ఏదో ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి ఎంజీఎన్ఆర్ఈ ఫండ్స్ మొత్తం కూడా డైవర్ట్ చేశారని అక్కడ ఏదో ఇష్యూ నడుస్తుంది ఒరిస్సాకి సంబంధించి. ఇది ముస్తఫా అండ్ రజియా, అదే ఎవరైతే ఒక పిల్లోడు పెద్ద అయిన అతను 30-35లో ఉన్న ఒక వ్యక్తి ఏమంటారండి డీజీపీ ఎక్స్ఎమ్మెల్యే కొడుకు సూసైడ్ చేసుకున్నాడు. మా నాన్నకి నా భార్యకి అక్రమ సంబంధం అని ఎలిగేషన్ చేసి సూసైడ్ చేసుకున్నాడు రీసెంట్గా. ఆ ఫ్యామిలీకి అండగా మేము నిలబెడతామని కాంగ్రెస్ వాళ్ళు నిన్న ప్రకటించారు. ఎందుకంటే అతను మెంటల్గా ఇన్స్టేబుల్గా ఉన్నాడు. సో అది దానికి సంబంధించిన న్యూస్. ఫ్యామిలీ ఇది రాజస్థాన్లో పంచాయతీ ఎలక్షన్స్ జరగాలి, మీరు ఇంటెన్షనల్గా ఓడిపోతారని పెట్టట్లేదు అని అశోక్ గెహ్లాట్ గవర్నమెంట్ మీద చేసిన ఎలిగేషన్. తమిళనాడు ఇష్యూ చూద్దాం. ఇక్కడ తమిళనాడు ఎలక్షన్స్ సంబంధించిన ఎస్ఐఆర్ పెడితే మీరు ఎస్ఐఆర్ ద్వారా మమ్మల్ని ఓడించాలని ట్రై చేస్తున్నారు, మీ వల్ల కాదని చెప్పి నేను స్టాలిన్ చేసిన స్టేట్మెంట్ ఇది. బీజేపీ ఏఐడిఎంకి కలిపి ఎస్ఐఆర్ ద్వారా గెలవాలని ట్రై చేస్తున్నారు, మేము అది జరగనివ్వము. చూడండి, ఎస్ఐఆర్ అనేది ప్రజాస్వామ్యం మీద ఒక దాడి, ఇది మేము అపోజ్ చేస్తున్నాము. మీరు ఎస్ఐఆర్ పేరుతోటి తమిళనాడుకు వచ్చి మీరు మొత్తం మా ఓట్లను డిలీట్ చేస్తారు, సో మేము ఒప్పుకోము దానికి అనేది స్టాలిన్ చేస్తుంది. ఈసీ అనేది బీజేపీ చేతిలో కీలుబొమ్మ. ఎస్ఐఆర్ అండ్ టీఎన్ బీహార్ మోడల్లో ఏఐడిఎంకి బీజేపీ కలిసి మమ్మల్ని ఓడించాలని ట్రై చేస్తున్నారు, అది కుదరదు. చూడండి, ఓట్లు డిలీట్ చేయడానికే బీజేపీ ఏఐడిఎంకే కలిపి వాళ్ళ లెక్కలు అవే. ది బీజేపీ ఏఐడిఎంకేస్ క్యాలిక్యులేషన్ ఇస్ టు డిలీట్ ఓటర్స్ నేమ్స్ త్రూ ఎస్ఐఆర్. తమిళనాడు సీఎం స్టాలిన్. ఓకే, దానికి సంబంధించి అతని స్టేట్మెంట్ ఇది. అదే కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనుకుంటే తమిళనాడుకి సంబంధించి అతను డిఎంకే ఎలయన్స్ నుంచి బయటకు వెళ్తారని అక్కడ రూమర్ వస్తే అతను క్లారిఫికేషన్ ఇచ్చాడు, అదేం లేదు, వీఆర్ కాంగ్రెస్ అండ్ డిఎంకే కలిసి ఉంటుంది తమిళనాడు అని. అదే కనుమోజీ నేను చెప్పింది, మేము రెడీగా ఉన్నాము ఎస్ఐఆర్కి, మాకు తెలిసి ఎస్ఐఆర్ పేరుతో మా ఓట్లను తీయడానికి మమ్మల్ని ఓడగొట్టడానికి ట్రై చేస్తారు, బట్ మేము అంత క్యాడర్తో సిద్ధంగా ఉన్నాము, సో వాళ్ళ యొక్క కుట్రను మేము ఛేదిస్తామని కనుమోజీ చేసినటువంటి ఒక స్టేట్మెంట్ నిన్న. ఇది తమిళనాడులో ఒక ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు పెట్టారు తమిళనాడుకి సంబంధించి. దాన్ని బాగా బ్యాక్ఫైర్ ఏంటంటే అపోజిషన్ వాళ్ళు గొడవ చేశారు. ఎందుకంటే తమిళనాడులో హైయర్ ఎడ్యుకేషన్లో ఎక్కువగా స్టూడెంట్స్ ఉన్నటువంటి స్టేట్ తమిళనాడే. ఆల్మోస్ట్ 500-600 ఇంజనీరింగ్ కాలేజీలు. సో ఐ థింక్ మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ రాష్ట్రం మొత్తం మీద ఎక్కువ మంది విద్యార్థులు హైయర్ ఎడ్యుకేషన్ చదువుతున్న స్టేట్ ఏంటంటే తమిళనాడు అనమాట, దేశవ్యాప్తంగా. ఇప్పుడు అలాంటి అంతమంది చదువుతున్న హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్లో మీరు ఇలా ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు తీసుకువచ్చి ఎంత ల్యాండ్ ఉండాలి, అవి ఉండాలి అనేది కొన్ని ఎలిగేషన్ ఏదో వచ్చింది అక్కడ, అపోజిషన్ నుంచి బాగా వచ్చింది. ఇతను రివ్యూ అని పంపించాడు, ఎవరు స్టాలిన్ రివ్యూ అగైన్ అని పంపించాడు. అది ప్రైవేట్ యూనివర్సిటీ బిల్ని రివ్యూ అగైన్ అని పంపిస్తే వీళ్ళు ఇదిగో నువ్వు ఓడిపోయావు, మేము గెలిచాము, ఇది విక్టరీ, అది ఇదని. ఏమన్నా అది మేము దాన్ని ఆపలేదు, బిల్లు పెడతాం 100%, కాకపోతే మీరు గొడవ చేస్తున్నారు కాబట్టి రివ్యూ అని పంపించాం, ఇంకొకసారి చూడండి ఎందుకు వీళ్ళు గొడవ చేస్తున్నారని పంపించాను తప్ప ఆపలేదు అనేది యూనివర్సిటీ బిల్లుకి సంబంధించి. దానికి సంబంధించి ఇది త్రిపురలో జరిగింది. ఇది మనకి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్లో
వైసీపీ గవర్నమెంట్ కనుక అతను ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గవర్నమెంట్ అంటే వైసీపీ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు టీడీపీ వాళ్ళు మమ్మల్ని సోషల్ మీడియా వాళ్ళు మొత్తాన్ని టార్గెట్ చేశారు, మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఒక కేసు మీద ఒకే ఇన్సిడెంట్ మీద 5-6 కేసులు పెట్టారు, ఒక ఇన్సిడెంట్ మీద 4-5 పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారని వైసీపీ వాళ్ళు గొడవ చేశారు కదా. ఆ గొడవ అలాంటి కైండ్ ఆఫ్ గొడవ ఇప్పుడు త్రిపుర ఇతను మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, మా మీద కేసులు పెడుతున్నారు, ఒకే ఒక ఇన్సిడెంట్ మీద కొన్ని 100 కేసులు పెట్టారని చెప్పి అక్కడ కాంగ్రెస్ వాళ్ళు గొడవ త్రిపురలో. ఓకే, ఇది ఛత్తీస్గఢ్కి సంబంధించింది. ఛత్తీస్గఢ్ ఇది ఇతను ఏమంటాడంటే చూడండి, అది ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్లో చాలా క్రైమ్స్ జరిగాయి. ఫతేపూర్, రాయ్బరేలీ, కకోరి, అక్కడ లూటింగ్, మర్డరు, కిడ్నాపింగ్ ఇవన్నీ జరిగాయి యోగి గవర్నమెంట్లో అని ఒక కాంగ్రెస్ నాయకుడు చేసినటువంటి స్టేట్మెంట్. ఓకే, ఇంకేమేం చేశాడు ఇక్కడ. ఓకే, ఇది రిలీజను, క్యాస్ట్, రిలీజన్ పేర్లతోటి అట్రాసిటీ జరుగుతున్నాయని అది ఉత్తరప్రదేశ్కి సంబంధించి. కాంగ్రెస్ అక్యూజెస్ బీజేపీ ఆఫ్ హైజాకింగ్ లోకల్ బాడీ పోల్స్ అట్ దాద్రా నగర్ హవేలీ. దాద్రా నగర్ హవేలీలో ఇది ఈయన పెద్ద ఎలిగేషన్ చేశాడు. దాద్రా నగర్ హవేలీలో ఇదేంటే ఓటు థెఫ్ట్ కంటే ప్రమాదకరం ఇది. మన రీసెంట్గా నామినేషన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్లో నామినేషన్స్ వేశారట. నామినేషన్స్లో ఈసీ కొన్ని అప్లికేషన్స్ నామినేషన్స్ రిజెక్ట్ చేశారు, సరిగా ఫిల్ చేయలేదని చాలా రిజెక్ట్ చేశారు. ఆ రిజెక్ట్ చేసిన దాంట్లో 80% కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాయట. ఇది కొంచెం నియర్లీ 80% ఆఫ్ కాంగ్రెస్ ఫార్మ్స్ వర్ రిజెక్టెడ్ ఇన్ దాదరా నగర్ హవేలీ ఇన్ లోకల్ బాడీ పోల్స్. ఏమన్నా ఓటు థెఫ్ట్ అంటే ఏదో 1-2 ఓటు థెఫ్ట్ చేస్తారు, అసలు డైరెక్ట్గా క్యాండిడేట్ని నువ్వు రిజెక్ట్ చేసేస్తే ఇంకోటి పోటీ చేయడు కదా. నీ అప్లికేషన్ నామినేషన్ రిజెక్ట్ అయిందంటే ఇది ఇంకా ఓటు థెఫ్ట్ కంటే ప్రమాదకరం అని చెప్పి వీళ్ళు గొడవ చేశారు నిన్న అక్కడ. మరి 100 అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే దాంట్లో 80 కాంగ్రెస్ వాళ్ళకి అట. అది వాళ్ళు చేసిన గొడవ. టీఎంసీ వాళ్ళు అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు నిన్న. అదే చెప్తున్నారు, మహారాష్ట్రలో రేపు జరిగితే టీఎంసీ వాళ్ళు గొడవ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ఇండోర్ క్రికెట్ స్టేడియం దగ్గర ఆస్ట్రేలియన్ ఉమెన్ మీద జరిగితే ఇక్కడ వెస్ట్ బెంగాల్లో గొడవ చేస్తున్నారు. ఎందుకు వాళ్ళు రీసెంట్గా బాగా ఈ రేప్ కేసులకు సంబంధించి వాళ్ళ మీద బాగా ఎలిగేషన్ వచ్చింది మమతా బెనర్జీ గవర్నమెంట్ మీద. అందుకని ఈ రెండింటిని పట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళు. మీరు బీజేపీ వాళ్ళు మహారాష్ట్రలో జరిగిన డాక్టర్ మీద మీరు మాట్లాడాలి అని ఇక్కడ పట్టుకున్నారు. ఇదిగో మధ్యప్రదేశ్లో ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ మీద చేసినటువంటి ఇది షేమ్ఫుల్ థింగ్, అది దాని మీద మీరు బీజేపీ వాళ్ళు మాట్లాడాలని ఇక్కడ 2 మధ్యప్రదేశ్ బీజేపీ గవర్నమెంట్, మహారాష్ట్ర బీజేపీ గవర్నమెంట్ అక్కడ మాట్లాడాలని కలకత్తాలో వెస్ట్ బెంగాల్లో గొడవ చేస్తున్నారు టీఎంసీ వాళ్ళు. అది ఇష్యూ. థ్యాంక్ యూ, నమస్కారం.